బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో అత్యధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న టీవీకే పార్టీకి గవర్నర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. రెండో రోజు గవర్నర్ రాజేంద్రతో సమావేశమైన విజయ్కి మళ్ళీ నిరాశ ఎదురైనట్లుగా సమాచారం. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తానని, ఇలా ఉంటేనే తన వద్దకు రావాలని విజయ్కి చెప్పినట్లుగా సమాచారం. దీంతో తమిళనాడులో రాజకీయ అనిశ్చితి మరింత క్లిష్టంగా మారింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి అనుమతి ఇవ్వాలని డిఎంకేతో పాటు వీసీకే వామపక్షాలు గవర్నర్ను కోరుతున్నప్పటికీ టీవీకేకు సమ్మతి తెలిపే విషయం మీద ఆ పార్టీలు స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విధించిన గడువు నేటితో ముగియనుండగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. గవర్నర్ వ్యవహారంపై తమిళ ప్రముఖులు, రాజకీయ విమర్శకులు మండిపడుతున్నారు. తమిళనాడులో అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న టీవీకే పార్టీ గవర్నర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. రెండో రోజు గవర్నర్ రాజేంద్రతో సమావేశమైన విజయ్కి మళ్ళీ నిరాశ ఎదురైనట్టుగా సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గంటకు ట్విస్టులు వస్తున్నట్టుగా తెలుస్తుంది కదా అసలు? ఎస్ లక్ష్మీనాగ్, మీరు అన్నట్టుగానే తమిళనాడులో గంటకు కాకుండా నిమిషానికి కూడా అక్కడ రాజకీయాలు మారుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిణామాలు చూసుకుంటే అసలు రాజకీయాలంటే ఎలా ఉంటాయో మనకు తమిళనాడు రాజకీయాలు చూస్తే అర్థమైపోతుంది. అయితే ఏదైతే ఇటీవల వచ్చినటువంటి అసెంబ్లీ ఫలితాలు ఉన్నాయో తమిళనాడులో, ఈ రాజకీయ పరిణామాల అత్యంత ఉత్కంఠభరితంగా మారాయని చెప్పుకోవాలి. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా గవర్నర్ రూపంలో నిన్న సాయంత్రం సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడని చెప్పేసి విజయ్ నిన్న ఒక లేఖ తీసుకుని వెళ్ళడం జరిగింది. నిన్న సాయంత్రం సమయంలో విజయ్కి ఇది అవ్వదు అని చెప్పేసి గవర్నర్ చెప్పడంతో ఆయన నిరాశతో బయటకు రావడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా మరొకసారి గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు టీవీకే విజయ్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మా సంఖ్యాబలం చూపించుకుంటాం, ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీలో బల నిరూపణలో నేను తేల్చుకుంటా అని చెప్పేసి అన్నప్పటికీ కూడా గవర్నర్ మరొకసారి నిరాకరించినట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. సో అక్కడ చూసుకుంటే 234 స్థానాలున్న అసెంబ్లీలో 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇస్తామని చెప్పేసి గవర్నర్ అక్కడ కరాఖండిగా చెప్పినట్టుగైతే తెలుస్తా ఉంది. అయితే విజయ్ నేతృత్వంలో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ కూడా, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే ఇంకొక 10 సీట్లు ఎక్కువ అవసరం ఉంది. సో వారికి 108 సీట్లతో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి 5 సీట్లు కలుపుకుంటే కూడా 113 సీట్ల వరకే అయిపోయింది. సో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరొక 5 సీట్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అటు వామపక్షాల అనిల్, అసలు అతను ఎవరైతే విజయ్ ఉన్నారో టీవీకే పార్టీ అధ్యక్షుడు, ఎన్నికల్లో కూడా ఇన్ని కష్టాలు పడి ఉండడు. ఆఫ్టర్ ఎన్నికల తర్వాత, రిజల్ట్ తర్వాత ఇప్పుడిప్పుడే రాజకీయాలంటే ఎలా ఉంటాయి అని అర్థం చేసుకునేటట్టుగా ఉంటుంది అనుకోవచ్చు. మరోవైపు డిఎంకే సంబంధించి కావచ్చు, వీసీకే కావచ్చు, వామపక్షాలు గవర్నర్ను ఆయనకు అవకాశం ఇవ్వండి చెప్తున్నాయి. కానీ ఎమ్మెల్యేల విషయంలో స్పష్టత ఇవ్వట్లేదు. ఎలా చూడాలంటారు? ఎస్, ఇక్కడ ఇప్పటికే అసలు అనూహ్యంగా డిఎంకే స్టాలిన్ కూడా దీనిపైన ఆయన హుందాగా స్పందించారు. అంటే ఏదైతే డిఎంకే కలిసి పొత్తు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి వార్తల్లో నిజం లేదు. సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి, విజయ్ సీఎం కానివ్వండి, ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 సీట్లు వచ్చినాయి కాబట్టి ఆయన సీఎం గా అర్హుడు. సో ఆయన కానివ్వండి, ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినట్టు కూడా ఇటు వామపక్షాలు కావచ్చు, వీసీకే కావచ్చు, స్టాలిన్ కూడా గవర్నర్ కోరడం జరిగింది. డిఎంకే పార్టీ వామపక్షాలతో పాటుగా
సినీ నటుడు కమల్ హాసన్ కూడా గవర్నర్ తీరు పైన తప్పుపట్టారు. సో ఆయన అంటే టీవీకే విజయ్ని ముఖ్యమంత్రి చేయకపోవడంలో ఇది గవర్నర్ ప్రజాభిప్రాయాన్ని అవమానించినట్టు అన్నట్టుగా ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది లక్ష్మీనారాయణ. సో ఏం జరగబోతుంది తమిళనాడులో అన్నట్టుగా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఒక పక్క అన్నా డిఎంకే ఏదైతే ఆ ఏఐడిఎంకే అన్నా డిఎంకే ఉందో ఇదిగో గ్రూపులు వచ్చేస్తున్నాయి. దానిలో 25 మంది ఎమ్మెల్యేలు 35 మంది ఎమ్మెల్యేలు చీలిక ద్వారా అదిగో ఆయన గూటికి వెళ్ళిపోతున్నారు, టీవీకే గూటికి అన్నారు, అదిగో అన్నారు, ఇదిగో అన్నారు. అదేమైనా ఉందా అసలు ఏమీ లేదు లక్ష్మణ. నిన్న అంతా కూడా అది కల్పితమైన వార్తలుగా మనం కొట్టిపారేయచ్చు. సో అన్నా డిఎంకే లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఎలాంటి చీలిక రాలేదు, వాళ్ళు బీజేపీతో భాగస్వామ్యంగానే ఉన్నారు. సో మేము అన్నా డిఎంకే నుండి ఎట్టి పరిస్థితుల్లో మేము టీవీకే పార్టీ విజయ్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించాము. మీ 47 మంది ఎమ్మెల్యేలను కూడా అన్నా డిఎంకే పార్టీతోనే ఉంటాము. ఏ పార్టీతో మాకు పొత్తు అవసరం లేదు. ఏ పార్టీని ప్రభుత్వానికి ఎక్కించడానికి మీకు సహకరించమంటూ కూడా అన్నా డిఎంకే కొట్టిపారడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది అటు సినీ నటులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అందరూ కూడా గవర్నర్ తీరు తప్పుపడుతున్నారు. సో డిఎంకే స్టాలిన్ కూడా బయటికి రావడం జరిగింది అనూహ్యంగా. సో డిఎంకే స్టాలిన్ బయటికి రాడేమో, దీనిపైన స్పందించడేమో అనుకున్నాం. ఇక్కడే అనిల్ ఎలా చూడొచ్చు, డిఎంకే వచ్చారు, స్టాలిన్ బయటకు వచ్చారు, పాపం అయ్యో పాపం ప్రభుత్వాన్ని ఫామ్ చేయని అంటున్నారు. కానీ వాళ్ళు ఏదో సపోర్ట్ చేస్తామో 4-5 ఎమ్మెల్యేలనే మాటనైతే ఆయన చెప్పట్లేదు. అంటే నెపం మొత్తం గవర్నర్ మీదకో లేదంటే అన్నా డిఎంకే మీదో నెట్టి వేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా మీకు అనిపించట్లేదా? ఎస్, అంటే ఇక్కడ డిఎంకే స్టాలిన్ అదేవిధంగా ఆయనతో ఎవరైతే భాగస్వామి ఉన్నారో మిత్రపక్షాలు, వీసీకే కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ఈ అన్ని కూడా పార్టీలు కూడా బయటకు వచ్చి తన పార్టీని అధికారాన్ని చేపట్టడానికి సహకరించండి అని చెప్పేసి అంటున్నారు. కానీ మరి మేము మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మా వామపక్షాలు సపోర్ట్ చేస్తాయి, మరి మేము కూడా విజయ్కి అధికారం చేపట్టడం, మా ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడలేదు. మీరు అన్నట్టుగానే అక్కడ అదే జరుగుతా ఉంది. సో మొత్తం కూడా అటు గవర్నర్ పైన నెట్టి వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో స్పందించకుండా ఉంటే ఈ విషయంలో తప్పు అయిపోతుందని చెప్పేసి హుందాగా ప్రవర్తించడానికి స్టాలిన్ మాత్రం బయటకు వచ్చి స్పందిస్తా ఉన్నాడు. కానీ అన్నా డిఎంకే నుండి మాత్రం ఎలాంటి స్పందన లేదు. దీనిపైన కేవలం మేము మాత్రం ఎలాంటి సపోర్ట్ అయితే చేయము ఆ పార్టీకి అన్నట్టుగైతే తెలుస్తా ఉంది లక్ష్మీనాథ్. చివరిగా చెప్పండి, టీవీకే అధినేత సీఎం అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? అసలు ఉత్కంఠకి ఏం జరగబోతుందంటారు? చివరిగా చెప్పండి. వాస్తవానికి కూడా టీవీకే విజయ్ మనం చూసాం. ఆ రోజు ఏదైతే ఫలితాలు వచ్చాయో ఆ ఫలితాలు వచ్చిన సందర్భంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే సీఎం అయిపోతున్నాడు విజయ్ అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ తాజా రాజకీయ పరిణామాలు చూస్తా ఉంటే సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం విజయ్కి ఇది ఒక కత్తి మీద సాము లాంటిదే చెప్పుకోవచ్చు. సో ఆయనకి ఇంకొక 5 మంది సంఖ్యాబలం కావాలి. సో ఆయన గవర్నర్ కోరుతుంది ఒకటే, మాకు అనుమతించండి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. ఆ తర్వాత నేను అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటాను. ఆ తర్వాత సంఖ్యాబలాన్ని నేను 118 వరకు తీసుకొస్తాను, మమ్మల్ని అనుమతించండి అంటూ కూడా రిక్వెస్ట్ అయితే చేస్తా ఉన్నాడు. కానీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మద్దతు ఇచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేవలం 113 మాత్రమే అక్కడ సంఖ్యాబలం ఉంది. ఆయనకి ఇంకో 5 సీట్లు కావాలి. కానీ ఆ 5 సీట్లు ఎవరు కూడా వచ్చే సిచ్యువేషన్ లేడు. ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. అటు వామపక్షాలు కావచ్చు, బీసీకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే ఉన్నటువంటి మిత్రపక్షాలు కావచ్చు, డిఎంకే కావచ్చు, మరి ఎవరు కూడా బయటికి రావడం లేదు. ఒక్క సీటు కూడా ఎక్స్ట్రా వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. అయితే ఈ నిర్ణయంలో గవర్నర్ ఏదైతే సంఖ్యాబలం నిరూపించడంలో విఫలమైతే మాత్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్టుగా, అదేవిధంగా ఎన్నికలకు వెళ్ళేటువంటి ఆలోచన కూడా గవర్నర్ చేస్తున్నట్టుగా కూడా కొన్ని చర్చలు జరుగుతూ ఉంది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ అనిల్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో రాజకీయ యుద్ధం మొదలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చాయి. పెద్ద ఎత్తున తరలివచ్చి బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కౌశిక్ రెడ్డి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. క్యాంప్ ఆఫీస్ వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు బీజేపీ శ్రేణులపై లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద భారీ పోలీసు బలగాలు మోహరించాయి. కరీంనగర్లో రాజకీయ యుద్ధం మొదలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కౌశిక్ రెడ్డి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. క్యాంప్ ఆఫీస్ వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో పోలీసులు బీజేపీ శ్రేణులపై లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి వర్మను తొలగించింది. పిఠాపురంలో టీడీపీ వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని అధిష్టానం భావించింది. ఇందులో ఇటీవల కాలంలో పిఠాపురంలో వరుసగా వివాదాలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫోటో లేదంటూ వర్మ జనసేన పార్టీ నేతలతో వాగ్వాదానికి దిగారు, గొడవకు దిగారు. ఈ పరిణామాల తర్వాత వర్మను తప్పించడం చర్చనీయాంశంగా మారింది.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి వర్మను తొలగించింది. పిఠాపురంలో టీడీ వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని అధిష్టానం భావిస్తుంది. ఇటీవల కాలంలో పిఠాపురంలో వరుస వివాదాలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫోటో లేదంటూ వర్మ ఈ మధ్య నానా హడావుడి చేశాడు. జనసేన పార్టీ నేతలతో గొడవ కూడా దిగాడు. ఈ పరిణామాల తర్వాతే వర్మను తప్పించడం ఎంతో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి వర్మను తొలగించింది. పిఠాపురంలో టీడీపీ వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని అధిష్టానం భావించింది. ఇటీవల కాలంలో పిఠాపురంలో వరుస వివాదాలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫోటో లేదంటూ వర్మ నానా హడావుడి చేశారు. జనసేన పార్టీ నేతలతో గొడవలకు కూడా దిగారు. ఈ పరిణామాల తర్వాత వర్మను టీడీపీ అధిష్టానం తప్పించింది. నేను ఆఫీసర్ అడుగుతున్నా. నేను చెప్పింది గవర్నమెంట్ ప్రైవేట్ ప్రోగ్రామ్ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తనను వదిలేస్తే సినిమాలు చేసుకుంటానన్నారు. తాను ఏ రోజు ఏ తప్పు చేయలేదన్నారు. ఒక్క రూపాయి కూడా ఎవరిని మోసం చేయలేదన్నారు. తాను చానాళ్ల తర్వాత సినిమా చేసుకుంటున్నానని రోడ్డుపైన పడైమాకండంటూ సరదాగా కామెంట్స్ చేశారు. తాను మంచి చేసే పార్టీకి మద్దతు ఇచ్చానే కానీ వైఎస్ఆర్సీపీ సహా ఏ పార్టీలోనూ చేరలేదని చెప్పుకొచ్చారు. తాను గతంలో చిరంజీవికి, చంద్రబాబుకి, ఎన్టీఆర్ కూడా సపోర్ట్ చేశానన్నారు పోసాని. నన్ను బాగా లైక్ చేస్తాడు చాలామంది. నేను లైక్ చేసినంత మాత్రం పెద్ద పట్టించుకోను. అన్నెసరీగా నన్ను తిడితే ఇంత రెస్పాండ్ అవుతా. ఎప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా, సినిమా తీసేయండి. నా పేరు పోసాని కృష్ణమురళి, మీకు తెలుసు. నేను చదువుకున్నానో మీకు తెలుసు. ఎలా పైకి వచ్చానో మీకు తెలుసు. నేను ఎప్పుడైనా ఒక్క రూపాయి రాంగ్ రూట్లో సంపాదించిన
ఒక్క అవినీతి చేసిన, ఒకటి బ్రోకర్ పని చేసిన, అన్యాయంగా తిట్టినా, అకారణంగా ఎవరిని నువ్వు ఫిట్టింగ్ పెట్టినా మీరు ఎవరైనా వచ్చి ఒక్కొక్కళ్ళు వచ్చి నా చెప్తూ కొట్టచ్చు. నా లైఫ్ టైంలో పోసారి టైంలో జగన్ గారు నన్ను ఎన్నోసార్లు పిలిచారు. నేనే అవినీతి పడదలుచుకుంటే ఆయన దగ్గర, సార్ మాకు ఒక 5 ఎకరాలు ఇవ్వండి సార్, స్టూడియో పెట్టుకుంటాం, నాకు ఇస్తాడు. మంత్రి పదవి అడిగాడు, నాకు వద్దన్నా అన్న. మంత్రి పదవి చాలు కదా, చాలాటికి అది అడగండి, కావాలంటే మీరు కావాలని జగన్ గారు అడగండి. మా ఇంటికి వచ్చి చెప్పారు, మీకు ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలా, వాళ్ళ బరుసులు ఒక అప్పట్లో 16 ఏళ్ళ కిందట. ఇది అన్నా నాకే వద్దు, నేను చాలామంది సపోర్ట్ చేస్తా, ఉన్నాళ్లలో బెటర్కి చేస్తా. ఇప్పుడు ఉన్నాళ్లలో బెటరు ఈయన, ఇది సోనియా గాంధీ గారి. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మార్కెట్ యార్డ్ను సందర్శించిన ఆయన వడ్ల కుప్పలపైనే రైతులు ప్రాణాలు పోతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనికరించడం లేదని విమర్శించారు. ఇక మంత్రులు ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు తీరడం లేదని ధ్వజమెత్తారు. మేము కొట్లాడతాం, పైనుంచి దిగొస్తారని మేము అన్నాం. అన్నాక మళ్ళీ పొద్దుగాల మీరు వస్తారని ఎట్లయింది. నేను వచ్చి 20 తారీఖు 20 రోజులు అవుతుంది తారీఖు వచ్చి, నాది మార్చి తీసి 30 తారీఖు తీసి మార్చి ధనమ్మ 20 రోజులు అయింది, 30 తారీఖు మార్చి తీసారు. అది వరకు మార్చి తీసి తెల్లారే జోకేది, ఇప్పుడు జోకలేదు. అధికారుల మీద కమాండింగ్ చేస్తున్నారు. కొన్ని ఏరియాలలో 42 కేజీలు దొక్కుతున్నారు. వాస్తవికంగా ఏం సార్ అంటే, ఇవాళ పోయిన లారీ 4 రోజులు రైస్ మిల్ కార్డు ఉండడం వల్ల 4వ నాడు వాడు కాంటాక్ట్ చేసి చేసే వరకు తరిగి వచ్చేసింది. తరిగి వచ్చేసే వరకు స్థానిక ఎమ్మెల్యే కూడా ఎక్కడ పొద్దుగా రాకున్నాక పొద్దుగా మిల్లు కాడికి పోయొచ్చు సారు. పోయొచ్చినాక ఏమన్నాడు, 41 కిలో జోక్తాడు, 41.5 జోక్తాడు, 41.5 జోక్తాంటే అట్ట జోక్తారు. మీరు మిల్లు కాడ కొట్లాడు, మేము రోడ్ ఎక్కుతాం, గేట్ తాళం వేస్తాం, రోడ్డు మీద మేము కొట్లాడతాం, పైనుంచి దిగొస్తారని. ఎకరాకు 600 పోతుంది బి గ్రేడ్ వేస్తే. పట్టినాక బి గ్రేడ్ వేస్తుంది ఒకటి, రోజుకు 2 లారీల కంటే ఎక్కువ పోతుంది. మీరు మిల్లు కాడ కొట్లాడు, మేము రోడ్ ఎక్కుతాం, గేట్ తాళం వేస్తాం, రోడ్డు మీద మేము కొట్లాడతాం, పైనుంచి దిగొస్తారని మేము అన్నాం. అన్నాక మళ్ళీ పొద్దుగాల మీరు వస్తారని ఎట్లయింది. నేను వచ్చి 20 తారీఖు 20 రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వడ్ల కుప్పల మీదనే రైతుల గుండెలాగిపోతా ఉన్నాయి. రైతుల గుండెలాగుతున్నా కానీ రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు విషయంలో ఏ రోజు కూడా ఈ రకమైన ఇబ్బందులు లేవు. రేవంత్ పాలనలో రైతులకు అన్ని విషయాల్లో ఇబ్బందులే ఉన్నాయి. యూరియా విషయంలో ఇబ్బందులే, రైతు బంధు విషయంలో ఇబ్బందులే, సాగు నీరు ఇవ్వడంలో ఇబ్బందులే, కరెంటు సరఫరాలో ఇబ్బందులే, చివరికి పండిన పంట అమ్మడంలో కూడా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి, నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మంచిగా వడ్లు కొంటున్నాం, అసలు ఎవరికి ఇబ్బందే లేదు, అసలు మేము కొన్నంత మంచిగా వడ్లు ఎవరు కొంటనే లేరు అని చెప్పేదో రైతుల మధ్య రైతులను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇగో ఈ అమ్మ ధనమ్మ, ఈ చెల్లె నిర్మల. ధనమ్మ మార్కెట్ కు వడ్లు తెచ్చి 20 రోజులైంది. నిర్మల గారు మార్కెట్ కు వడ్లు తెచ్చి దాదాపు 24 రోజులు అయితా ఉంది. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళకి కూడా కాంటా అయితలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కాపురం జిల్లా శివరాంపురం గ్రామంలో ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. రెవెన్యూ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతి గురువారం అధికారుల గ్రామంలోనే అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. రిజిస్టర్ కావడం లేదు, దేనికని ఏమో సార్, అది రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి అమ్మాలంటే అది రిజిస్ట్రేషన్ కానీ అది మరి కాగితాలు డాక్యుమెంట్ ఎవరు ఇచ్చింది?
రమ్మని చెప్పి బుద్ధబాల వాడికి అవసరమైతే ఏం చేస్తారో చేసి ఇలా రస్తా ఇప్పించాడు సార్. కాకపోతే 40 సెంట్లే ఉంది సార్ ఆల్రెడీ. ఇక 37.5 సెంట్లు అనేది వర్కులు కానీ ఇతరులు అని ఉన్నాయి కానీ పోతే పొలం గట్టు సమస్యలు కానీ బౌండరీల సమస్యలు కానీ ఇలా ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేయండి. మళ్ళా భవిష్యత్తులో ఆ ఊర్లో ఇటువంటి సమస్య అనేది ఇక మళ్ళా భవిష్యత్తులో రాకూడదు అని ప్రభుత్వం ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు మన శ్రీరాంపురం గ్రామానికి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ ఈ గ్రామంలో దగ్గర గతంలో కూడా ఒక 2-3 మీటింగ్లు పెట్టాం. గతంలో వచ్చినటువంటి అర్జీలను కూడా పరిష్కరించాం. ఇంకా కేవలం 20-25% మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 20-25% అనేది మీరు ఈ రోజుకి ఉంచుకుంటే రేపు వచ్చే నెల లోపల మీ యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కరించబడతాయి. మీ సమస్యలన్నీ కూడా క్లోజ్ చేయబడతాయి. అప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ గ్రామంలో పొలం గట్ల సమస్యలు కానీ, కొట్టుకోవటాలు కానీ, తిట్టుకోవటాలు కానీ, నా పొలం వాడు ఆక్యుపై చేశాడు, నా పొలం వీడు ఆక్యుపై చేశాడు, లేదంటే నా గట్టు వీడు కొట్టేశాడు, నా పొలం వీడు కొట్టేశాడు, నా పుస్తకం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం వద్ద